Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discussing chapter Straight Lines exercise 9b లో 8th problem. మనం ఈరోజు 8th ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. The vertices of a triangle PQR. Triangle PQR vertex వాటి యొక్క పాయింట్స్ ఇచ్చారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద మీడియం త్రూ ద వర్టెక్స్ ఆర్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీడియం నుంచి వర్టిసెస్ ఆర్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనం ఈ ట్రయాంగిల్ అనుకుందాం. పి పాయింట్ PQR నేమింగ్ ఇచ్చుకుంటే మనకి ఇక్కడ ఏమడుగుతున్నారు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద మీడియన్ త్రూ ద వర్టెక్స్ ఆర్. ఆర్ పాయింట్ నుంచి పీక్యూ యొక్క మీడియన్ తో ఫామ్ అయినప్పుడు ఆ లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఆర్ వర్టెక్స్ నుంచి ఒక లైన్ ఫామ్ అయ్యింది, ఇది కరెక్ట్గా మీడియం అంటే పీక్యూకి మీడియంగా ఉంది అని చెప్తున్నారు అనమాట. సో ఈ మీడియంని ఎం అనుకుంటే మనం ఇప్పుడు ఈ కండిషన్ని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. అంటే ఇప్పుడు మీడియన్ అంటే ఈ ఎం కరెక్ట్గా పీక్యూ యొక్క మిడ్ పాయింట్ అయింది. సో ఇప్పుడు మనం ఆర్ఎం యొక్క ఈ లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. PQR అనేది ఒక ట్రయాంగిల్ అని ఇచ్చున్నారు. మళ్ళీ ఫైండ్ ద ఈక్వేషన్ మీడియం త్రూ ద వర్టెక్స్ ఆర్. ఆర్ నుంచి ఈ ఆర్ పాయింట్ నుంచి ఒక లైన్ ఫామ్ అయి ఉంది, అది కరెక్ట్గా PQ లైన్కి మిడ్ పాయింట్లో ఉంది అని చెప్తున్నారు. సో మనం ఇప్పుడు ఈ లైన్ యొక్క ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సొల్యూషన్ given vertices are P 2,1 Q minus 2,3 or 4, minus 5. లెట్ మనం ఈ మిడ్ పాయింట్ ఏమనుకుంటున్నాం, ఎం అని అనుకుంటున్నాం. ఎం ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ M is the midpoint. M is the midpoint of PQ. ఇది ఈ పాయింట్ని M మిడ్ పాయింట్ అనుకుంటే PQ యొక్క మిడ్ పాయింట్ M. సో మనం ఇప్పుడు ఈ 2 పాయింట్స్ యూజ్ చేసుకొని మిడ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. మిడ్ పాయింట్ యొక్క ఫార్ములా M equals to x1 plus x2 by 2 y1 plus y2 by 2 equals to ఇది x1 y1 x2 y2. సో x1 2 y2 minus 2 by 2 by 1 plus 3 by 2 plus or minus 2 minus 2. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 0 అయిపోతుంది. ప్లస్ 2 minus 2 0, 4 by 2, 2 1s 2 2s, మనకు వచ్చిన పాయింట్ 0, 2. మిడ్ పాయింట్ ఎంత వచ్చింది, M ఈక్వల్స్ టు 0, 2. ఇప్పుడు ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్ఎం యొక్క ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజ్ RM. లైన్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ RM
equation of RM line is R ఎంత 4, 5. M మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసాం 0, 2. మనకి 2 పాయింట్స్ ఇచ్చి ఆ లైన్ యొక్క ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఏం ఫార్ములా యూజ్ చేసుకుంటాం మనం? y మైనస్ y1 ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 x మైనస్ x1. ఇప్పుడు మనం ఇక్కడ x1 y1 x2 y2 ఇప్పుడు ఈ 2 పాయింట్స్ యూజ్ చేసుకొని మనం ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. y మైనస్ y1 5 ఈక్వల్స్ టు y2 2 y1 5 బై 0 మైనస్ 4 x మైనస్ 4 x1 ఎంత 4. సో y మైనస్ 5 ఈక్వల్స్ టు 2 మైనస్ 5 minus 3 by minus 4 x minus 4. సో మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్. ఈ 4ని మనం ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తాం. సో 4y మైనస్ 5 ఈక్వల్స్ టు 3x మైనస్ 4. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నిటిని టర్మ్స్తో మల్టిప్లై చేద్దాం. ఏమొస్తుంది ఇప్పుడు? 4y మైనస్ 4 5 20 equals to 3x minus 3 4 12 implies. ఇప్పుడు x టర్మ్స్ అన్నిటిని y టర్మ్స్ అన్నిటిని కాన్స్టెంట్స్ని ఒక టర్మ్లో ఒక సైడ్ రాసుకుందాం ఈక్వల్కి. సో 3x 4x ఇటు సైడ్ పంపిస్తే మైనస్ 4yని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తే 4y మైనస్ 12 ఇక్కడే ఉంది. మైనస్ 20ని ఇటు సైడ్ పంపిస్తే ప్లస్ 20 equals to 0 implies 3x minus 4y plus big number ki plus, so plus 12 minus 20 8 equals to 0. This is the required equation. మనం ఇప్పుడు ఈ 8th ప్రాబ్లంలో ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్రయాంగిల్ యొక్క పాయింట్స్ ఇచ్చున్నారు. మళ్ళీ మిడ్ పాయింట్ నుంచి ఆర్ యొక్క వర్టిసెస్ నుంచి ఒక లైన్ ఫామ్ అయి ఉంది. అది కరెక్ట్గా పీక్యూకి మిడిల్లో ఉంది అని చెప్తున్నారు. సో ఈ పాయింట్స్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మిడ్ పాయింట్ ఫార్ములా మనం యూజ్ చేసుకుని మిడ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసాం. మళ్ళీ ఆర్ వర్టిసెస్ నుంచి ఈక్వేషన్ ఆఫ్ ఆర్ఎం లైన్ ఈజ్ ఈ ఆర్ పాయింట్ని మరియు ఎం పాయింట్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఇక్కడ ఆర్ఎం లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. y మైనస్ y1 ఈక్వల్స్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 x మైనస్ x1. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మళ్ళీ సింప్లిఫై చేసి మనం ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. If you have any doubts, you can ask in comments. If you want me to solve any specific problem from any chapter, let me know in the comments so that I will upload in next video. In next video, we will discuss 9th problem. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.